పెద్దాయనా అట్లేం లేదా? లేకుంటే వేరే ఏమన్నా పనులు మానుకొని ఇక్కడ ఉన్నారా? అట్లేం లేదు కదా. ముందుగా మనకి ఏదైనా కూడా మన పాత తరం నుంచి కాలానుగుణ మార్పులు అనేటివి వస్తున్నాయి. ఇంతకుముందు ఎలా ఉండే? ఇంతకుముందు రోడ్డు ఇంత పెద్దగా ఉండేనా అమ్మ? చిన్న రోడ్డు ఉండే. అప్పుడు ఉండే వాహనాలు కూడా సంఖ్య ఎంత ఉండే? తక్కువ ఉండే. యాక్సిడెంట్లు కూడా తక్కువ ఉండే. ఇప్పుడు రోడ్డు పెద్దగా అయింది, జనాభా పెరిగింది, యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతున్నాయా లేదా? మనం ఏమనుకుంటాం? చిన్నప్పుడు అంటే బాబు పుట్టగానే పుట్టిండన్న సంతోషము, పెరుగుతూ ఉంటే అంబాడడం అంటారు తెలుసు కదా, అంబాడుతూ ఉంటే అంబాడిండన్న సంతోషము, నడుస్తూ ఉంటే నడిచిండన్న సంతోషము, పరిగెత్తుతూ ఉంటే పరిగెత్తిండన్న సంతోషము. ఇవన్నీ ఫోటోలు తీసుకుంటూ ఉంటాం, వీడియోలు తీసుకుంటూ ఉంటాం. స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా అలానే మైనర్ బైక్ నడుపుతూ ఉంటే కూడా సంతోషం. 18 సంవత్సరాలు నిండవు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, స్కిల్స్ ఉండవు. కానీ మన కొడుకును మనం ఏమనం? మనకేంటిది? రాను పని కావాలే తప్ప కష్టపడొద్దు, అంటే సౌఖ్యం, అంటే కంఫర్ట్, సుఖం కోసం మనం బాగా అలవాటు పడిపోతున్నాం. రాను కష్టం కంటే కూడా ఎక్కువ. ఇంతకుముందు బట్టలు పిండుదామంటే జనాలే మనమే పిండేటోళ్ళం, ఇప్పుడు వాషింగ్ మిషన్లు వస్తాయి. అట్లనే అరే బాబు అరే కొడుక అదేపో అనగానే వాడు రయ్యమని కథ బైక్ వేసుకుంటాడు. ఆ రోజుకు 364 రోజులు ఇంటికి వస్తాడు. మైనర్గానే ఉంటాడు, ఇంటికి వస్తాడు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా కావచ్చు. ఒక హెల్మెట్ ఇవ్వం, మనం ఏమి ఇవ్వము. ఇంట్లో ఏంటి, పోతాడు వస్తున్నాడు రెగ్యులర్గా జరిగేది. ఏదో ఒకరోజు అదే ఫోటో తీసుకునేది మన గ్రూపులలోనో లేకుంటే ఎవరో అదే ఫోన్ ద్వారా చెప్తారు. అప్పటి వరకు మన పక్కన మనతోటి తిని మనతోటి కలిసి పడుకొని ఇంట్లో కలిసి పడుకున్న ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు అని చెప్పేసి ఉండే ఉంటారు కదా. మీ చుట్టాలలో మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరెవరు ఉన్నారా లేదా? ఎవరిదైనా మొబైల్ ఉందా అండి? ఒక మొబైల్ ఇవ్వండి నాకు. మొబైల్ ఎటైనా మన తమ్ముడు ఒకసారి నీ మొబైల్ ఇట్రా. దీనికి ఏమేసిన వెనకాల అది ఆ పౌచ్ది ₹100 పౌచ్ వేసుకున్నావు. ఇది పోతే ఎందుకు వేసుకున్నావా? దేనికి? కింద పడితే పగలకుండా ఏంటిది సేఫ్టీ కోసం వేసుకున్నాడట ఈ మొబైల్, ఈ మన పౌచ్. అంటే మన తల మన ప్రాణం విలువ లేకుండా అయిపోయింది. ఒక ₹1000 500 600 పెడితే ISI మార్కున్న ఒక హెల్మెట్ దొరుకుతుంది. దాన్ని మనం ఇంట్లోళ్ళము చెప్పము. రోజు వస్తున్నా కదా, రోజు అలానే జరుగుతుందా? యాక్సిడెంట్ అనేది దేశం అంటే ప్రపంచంలో జరిగే అన్నింటికంటే ఎక్కువగా ప్రమాదకరమైనది యాక్సిడెంట్. ఎందుకు అని అంటే నువ్వొక్కరివే రోడ్డు మీద చక్కగా పోతే సరిపోదు. ఎదుటికి వచ్చేటోడు కూడా డ్రైవింగ్ రావాలి, వాడు కూడా సరిగ్గా రావాలి. అట్లా ఇద్దరు పోయినప్పుడు మాత్రమే రోడ్డు మీద ఇద్దరు క్షేమంగా ఇంటికి చేరుకుంటారు. అదృష్టం బాలేక ఎవరన్నా వచ్చి గుద్దినే అనుకోండి, మనం కింద పడ్డా కూడా బతుకుతాడా మనిషి? బతకడా. 4 రోజులకు కాళ్ళు చేతులు అతుకుతాయి, ఆపరేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తలపోతే నుజ్జు అయితే ప్రాణం పోతుంది కదా. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు అంతా ఇదేంటిది, అరే చెప్పి డైలీ చెప్తూనే ఉంటారు,